గాజువాకలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి అప్పారావు అనే కుర్రోడు ఒక 30 గ్యాస్ సిలిండర్లతోని ఒక 13,000 రూపాయల గ్యాస్ తోటి పారిపోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్యాస్కి ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు కదా. ఈ అబ్బాయి ఏం చేశాడంటే తనకున్నటువంటి పరిచయాలతో కస్టమర్లందరికీ ఫోన్ చేసి ఓటీపీలు సేకరించేశాడు. వాళ్ళేంటి, ఈ డెలివరీ చేసినటువంటి బాయ్ కాబట్టి అక్కడ ఓటీపీలు చెప్పి ఏదో ఒక విధంగా మన కోసం గ్యాస్ తీసుకొస్తున్నాడేమో అనే ఆశతో వీళ్ళు ఓటీపీ చెప్పేశారు. దాంతో అవేమొచ్చేసి అందరికీ డెలివరీ అయిపోయినట్లుగా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది ఏజెన్సీకి. ఇక ఈ 30 సిలిండర్లు మరి ఎవరెవరికి అమ్మాడో, మరి ఏ హోటల్స్కి అమ్ముతున్నాడో తెలియదు కానీ మహా అయితే ఒక 5,000 6,000 బాగా ఎక్కువ అనుకుంటే, అంటే మొత్తం కలిపితే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు చేస్తాయి. ఒక 13,000 రూపాయలు క్యాష్. అంటే వాడి జీవితం ఏం సెటిల్ అయినట్టు. ఇప్పుడు వాడిని పట్టుకుంటారు, ఖచ్చితంగా వాడైతే పారిపోలేడు. పట్టుకుంటారు, తంతారు, ఇక నరకం చూపిస్తారు, వాళ్ళకి జైల్లో వేస్తారు. పరిస్థితి ఏంటి? ఇటువా డబ్బు లేదు. ఇప్పుడు ఇటువైపు 30 మంది కస్టమర్లు ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి రావడంతో ఆల్రెడీ మీకు డెలివరీ అయిపోయినాయి కదా, మేము ఆల్రెడీ గ్యాస్ పంపించాము అని చెప్పడంతో వీళ్ళు కంగు తిన్నారు. మరి ఓటీపీ ఎలా ఇచ్చేసారంటే, మేము చెప్పేసామంటే ఓటీపీ వాడు మా కోసం గ్యాస్ తెస్తున్నాడేమో అని చెప్తే, అలా ఎలా చెప్తారు మీరు, ఇంటికి రాకుండా ఓటీపీ ఎలా చెప్తారు అని ఇప్పుడు కస్టమర్లనే గ్యాస్ ఏజెన్సీ తిడుతుందంటే మీకు ఉండాలి కదా, కనీసం కామన్ సెన్స్ అయితే ఉండాలి కదా అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మా బాయే కదా మాకు డెలివరీ చేసేవాడు, ఇక్కడేదో కష్టాలు పడుతున్నాడు, కష్టాలు పడి మా కోసం ఏదో ఒక విధంగా తెస్తున్నాడేమో అనుకుంటాం, కానీ ఇలాగ బయట వాళ్ళకి అమ్మేస్తున్నాను ఎవరికి తెలుసు. ఇప్పుడు వాళ్ళకి గ్యాస్ లేదు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి గ్యాస్ ఇస్తే వేరే దగ్గర నుంచి అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి పరిగెడుతున్నారు. వాడు ఎటో పారిపోడు, ఎంత దూరం పరిగెట్టినా వాడు 30 గ్యాస్ సిలిండర్ దగ్గర పరిగెడతాడు. అక్కడ ఎక్కడో లోకల్ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో జలసలు చేసి ఉంటాడు. లేదు అనుకుంటే ఏదో ఇంట్లో ఒకవేళ ఏదో అంతగా అర్జెంట్ అయితే అవసరానికి ఆ డబ్బు తీసుకెళ్ళి ఉంటాడు. అంతకు మించి ఏం జరిగేది లేదు, ఎందుకంటే అది పెద్ద అమౌంట్ ఏం కాదు. కాకపోతే తీవ్రమైనటువంటి సంక్షోభం ఈ 30 కుటుంబాలకి.